ఇప్పుడు గోవిందు గీత పెళ్లి చేసుకున్నారు. వాళ్ళకి తొలిరే జరగకూడదనే మా ముసలి చూడు గండుపిల్లి, అది రకరకాల ఎత్తుకెళ్ళేసి ఆపేస్తున్నదే. పంతులకి లూజ్ మోషన్స్ వచ్చి పారిపోయేదాని కారణం ఎవరో తెలిసినా? ఎవరు? ఈ ముసల్దే. నువ్వు కలిపిన కాపీలో 20 నెలలు మాత్రం లేసేసింది. అయ్యో రామా, అదే చెప్పేది. వీళ్ళ పెళ్లిళ్ళు చేసుకుని కూడా కాపురే లేకుండా జీవితాంతం బెమ్మసారి బతుకులే బతకాలేమో. మనమట్టా కాదు, మనం ఈ రాత్రికే సైలెంట్గా పారిపోదాం. ఎక్కడికైనా పోయి ఓ 2-3 నెలలు కూలో నాలో చేసుకునేనా నేను నిన్ను సాకుతాను. మనం తిరిగి వచ్చి నిలబడేటప్పుడు కడుపులో బిడ్డతో సహా వచ్చి నిలబడదాం. అప్పుడు ఎవ్వరు ఏమీ చేయలేరు. చిచ్చి, ఇదేం బుద్ధి? ఏం చేసేది మరి? మా అవ్వ పెడబుద్ధులు అట్టుండాయి మరి. ఇలా నమ్ముకున్నావంటే మన ఇద్దరు పెళ్లి ఒప్పుకునేది కాదు కదా, అసలు ఏమీ జరగదు. నువ్వు పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తున్నావు. లేదు పూరి, ఇదే బెటరు. నా మాటిను. చాలు చాలు, ఇప్పటి వరకు నువ్వు చేసింది చాలు. మెళ్ళో పసుపు తాడు కట్టి పేరుకు నీ పెళ్ళాన్ని చేసుకున్నావు. కానీ నేను పెళ్ళైన దాన్నో పెళ్లి కాని దాన్నో తెలియని స్థితిలో టెన్షన్తో బతుకుతున్నాను. ఇంకంతకంటే నా లైఫ్ ని ఇబ్బంది పెట్టమాకు. అదేందదే నీ లైఫ్ నా లైఫ్ అని సెపరేట్ గా మాట్లాడుతుండవు? అంటే నీ మెళ్ళలో నేను గట్టిన పసుపు తాడు విలువ లేదా? విలువ లేకపోతే ఈ పసుపు తాడు ఇంకా నా మెళ్ళో ఉండేదే కాదు. మరి దానికి విలువిస్తే నా మాటకు కూడా విలువివ్వు. మనం పారిపోదాం. ఇట పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యబాకు. అసలే ఏం జరగబోతుందో, మనిద్దరి విషయం ఎలా బయటపడుతుందో, బయటపడిన తర్వాత ఏం జరగబోతుందో అని భయంతో బతుకుతున్నాను క్షణక్షణం. అది నీకు తెలియడం లేదు. ఇంకా పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసి మా అమ్మ అప్పని చంపేయకు. పూరి 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 ఏం చేసేదబ్బా? అమ్మకన్నీ తెలిసినా కూడా ఏమి తెలియనట్టు సైలెంట్గా ఉంటది. ఎప్పుడేం చేస్తుందని భయంగా ఉంటది. పోనీ మనం ధైర్యం చేసి పూరి వాళ్ళ అమ్మ నాకు చెప్దామంటే వాళ్ళకేమవుతుందనే ఇంకో పక్క భయం. వాళ్ళమ్మ నాయనకి ఏదైనా అయిందంటే ఇంక పూరి జన్మలో నా మొహం చూడదు. ఎట్టా బాలే ఉందబ్బా మునక్కాయల కూర, కడుపు నిండా తిన్నా. మీ గీత ఏందో ఒళ్ళంతా ఓ మాదిరిగా తిమ్మిరెక్కినట్టుగా ఉండదబ్బా. ఉంటాది, ముందు పడుకోండి. తప్పుకోండి రా, నేను పడుకోవాలా? జరగండి. నువ్వు బయటకు పోవా, అమ్మతో పడుకోపో. కుదరదు, నేను ఈయన్నే పండుకుంటా. నిన్ను ఏం చేస్తున్నావా? మూసుకొని పడుకో. కాలు నువ్వు పోయి హాల్లో పడుకోపో. ఏంది వైదా పొండటి పొండటి అమ్మా చంపేస్తాను. నోరు మూసుకుని పడుకో. కర్మ ఏంది వైదా? వదలా, నేను ఈ రోజు వదిలిపెట్టను. నోరు మూసుకుని పడుకో. మా ముసల్దా అయ్యో కర్మ. రే ఏందో ఈ పనిష్మెంటా? కనీసం నా పిల్లలతో మాట్లాడుకుంటా అయినా నిద్రపోతా. ఓ అమ్మా, ఓ నాకెట్నో అవుతాడు నేను పోతా. నోరు మూసుకొని పడుకో. వస్తున్నాను కనుకో. రామా, నేను వసూళ్ళకి మార్కెట్ కు పోయేస్తా. పద, నేను వస్తాను. గీదా, వంట త్వరగా చేసేసి ఇల్లు వదిలిపెట్టి అందరం బయటకు పోయినామంటే ఇంటినో గతి పట్టించేస్తారో. ఇంట్లో లెక్కలేనంత సామానుందే, అన్ని జాగ్రత్తగా ఓ కంట కనిపెడుతూ ఉండు. ఇంత ఇంటిని నేనొక్కదాన్ని ఎట్టా కనిపెట్టుకుని ఉండనే, కష్టం కదా. నేను నీకు పని అప్పచెప్పిపోతే ఇక అంతే సంగతిలో. ఉండి చెప్తా. నీ ఫోన్ ఇటివ్వు.
దేనికి? ఇయ్యి చెప్తా. ఉమ్, ఆ కెమెరా ఎటుంది? అదిగో రెడ్ బటన్ నొక్కు. ఇదా? మ్మ్. ఇదిగో కనబడుతున్నాయే. ఏంటి? కూరగాయలు. ఆ ఈ కూరగాయలన్నీ మనవి. ఆ లెక్క పెట్టుకో. ఆ ఆ, తెచ్చేటప్పుడు ఆ 11 టమాటాలు తెచ్చుండాము, 1 వాడిండాము, ఇంకా 10 టమాటాలుండాయి. ఆ, అట్నే ఆ. 7 బంగాళదుంపలు ఆ. తెచ్చిండాం, అందులో 2 వాడినాం, ఇంకా 5 ఉంటాయి. చూసుకుంటా ఉండో. ఉమ్, ఉమ్, ఇవన్నీ ఉమ్, మళ్ళీ వేరే వంటలో కలిసిపోతాయి. ఉమ్. ఏంటత్తా ఇది? ఏ? మా కూరగాయలు మా ఇంట్లో వస్తువులు భద్రంగా ఉండాలని వీడియో తీసుకుని పెట్టుకుంటా ఉండా. అంటే ఏంటి? మేము ఈ కూరగాయలు దొంగలించేంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నామంటారా? నేనేదో పరాయి దానిలాగా మాట్లాడుతున్నారేంటి? నేను ఇంటి కోడల్ని. ఏయ్, కోడలని రోజుకి నువ్వు 100 తూర్లు చెప్పినా నేను ఒక్క తూరి కూడా నిన్ను కోడలుగా ఒప్పుకోను, కోడలని పిలవను. అంటే నన్నే కదా మీరంది? ఆ? నేను మీ కూరగాయలు తీసుకొని వాడేసుకుంటానని కదా మీరంత మాట అంటున్నారు? ఎవరు నమ్మినారు? ఇప్పుడున్న కూరగాయల రేట్లు పెట్రోల్ రేటు కన్నా ఎక్కువ ఉండాయి. మా జాగ్రత్త మాది. మీరు చేసే పద్ధతి ఏమీ బాగోలేదు. మీ పద్ధతి కూడా నాకేం నచ్చలేదు. నేను మిమ్మల్ని నమ్మాలా? నేను ఇట్నే ఉంటా. మౌ చూసుకో జాగ్రత్తగా. ఆ, ఆ, అన్ని లెక్కుండాయిగా. ఇందులో ఉన్నాయి కదా, ఆ. ఎక్కడ పోతాయి? ఏంది ఇది? మరీ ఇంత అన్యాయమా? చిచి! అమ్మా, బుట్టబొమ్మ తననే నరననే. ఓయమ్మా. ఇంట్లో ఏం జరుగుతుందో పట్టించుకోకుండా మీరు ఇక్కడ కోని రాగాలు తీస్తూ ఉండండి. ఏంది పొండటే పొద్దున్నే బల ఫైర్ అవుతున్నావా? కూసో. మీ అమ్మగారు ఏం చేశారో తెలుసా? ఏందే మీ అమ్మగారు అంటున్నావా? ఆమె మీ అత్తగారు కూడా. ఆ, ఆవిడ్ని నేను అత్త అత్త అనే అనుకుంటున్నాను, కానీ ఆవిడ మాత్రం నన్ను కోడలుగానే చూడట్లేదు. మా అమ్మని వియ్యపురాలుగానూ చూడడం లేదు. మమ్మల్ని ఏదో దొంగల్ని చూసినట్టు చూస్తుంది. దొంగలు చూసినట్టా? అవును, ఆవిడ గారు వసూళ్లకి బయలుదేరారు. హ, వెళ్తూ వెళ్తూ ఏం చేశారో తెలుసా? ఏం చేసిందే? మేము ఆ కూరగాయల్ని ఎక్కడ వాడేస్తామేమోనని మొత్తం మొబైల్లో వీడియో తీసుకొని వెళ్తుంది. ఏం అడగరా మీరు? బా ఏమని అడిగేది బా? అంటే మీ పెళ్ళాని అత్తగారిని అవమానిస్తే మీకోకేనా? అయ్యో, హ, ఎందుకట్ట అనుకుంటున్నావా? అర్థం చూసుకో. నీతో చెప్తున్నాను చూడు, నాది బుద్ధి తక్కువ. పొండటే నీ అమ్మ బడవ ఏంద్రా సామేదా? ఈ అత్త కోడళ్ళు వియ్యపురాళ్ళ గొడవ మెల్లిగా మన తల మీద కూర్చేటట్టున్నదా? జరిగే మూమెంట్ చూస్తా ఉంటే సునామీ కన్ఫర్మ్ అనుకుంటా. స్విమ్మింగ్ నేర్చుకోవాలా. ఆ కానీరా ఆడు. ఉత్తెత్తున ఆడటం కుదరదు గానీ పందెం కాయాల. పందెమా? ఎంత? పందెం అంటే డబ్బులు కాదు, అయినా నాకాడేమన్నది ఇచ్చేదానికి గడ్డాలు మిసాలు తప్ప. మరేదో పెద్ద లక్షలు చేతిలో పెట్టుకున్నట్టు పందెం కాద్దాం అన్నావు. పందెం అంటే నేను ఓడిపోయాను అనుకో, నువ్వేం చెప్తే అది వింటా. అదే నువ్వు ఓడిపోయావు అనుకో, నా ఫోన్ నాకు తెచ్చిచ్చేయాల. అదా నీ ప్లాను? ఫోన్ కోసం పందెం కాస్తా ఉండావా? సరేరా, ముందు ఆడి గెలువు చూద్దాం. సరే. నాది పులి, నీది మేక. ఏంది ఆటలో కూడా నేను మేకనా? ఓహో, నేను పులే, నువ్వే మేక. సరే, పులి ఆట ఎట్ట కట్టించాలో నాకు తెలుసు. కాని దాక్కో మేక, పులొచ్చి కొరుకుద్ది పీక. చూస్తా పోరా. చూసినవిలే ముందాడు. అమ్మా, జాతరంతా ముగిసిపోయి జాతరలో ఉన్న మైక్ సెట్లు తీసేస్తే ఎంత హాయిగా ఉంటుందో అంత హాయిగా ఉందమ్మా ఇల్లు. అవునవును, మీ వియ్యపురాలు వాళ్ళన్న వసూళ్లకు బయలుదేరారు కదా, ఇంట్లో లేరు, ప్రశాంతంగా ఉంది. ఎలా అయినా తప్పదు కదా, ఇది మనకి కొంచెం ఊపిరి తీసుకోవడానికి బ్రేక్ ఇచ్చారంతే. అంతే ఆడతా చూడు.
మనసుకి స్వీట్ తినాలనిపించింది, తీసుకొచ్చావయ్యా. నువ్వు బాగా సంతోషంగా ఉండాలా. హాయ్ బ్రో. నమస్కారం. బామ్మగారు లోపలికి వెళ్ళొచ్చా? ఆ, వెళ్ళు వెళ్ళు. ఏ, నీ కాబోయే ఆవిడ్ని చూడ్డానికి వచ్చావా? అబ్బే అది కాదండి. నాకు తెలుసులేవోయ్. పద పద, నేను వస్తాను. ఒరేయ్, నీ ఆట ముగిసిపోయిందనుకుంటాను. ఆట ఎప్పటికీ ముగిసిపోదే, నేనే గెలుస్తా. నమస్కారం అత్త. ఆ, నమస్కారం పాటి. రా బాబు. ఆ, రా బాబు, నువ్వు వస్తావని అస్సలు అనుకోలేదు. రా కూర్చో. ఏరి మామ? ఆయన టీవీలు రిపేర్ ఉన్నాయని ఆ ఇంటికి వెళ్లారు బాబు. మధ్యాహ్నం భోజనానికి వస్తారు. అవునా, మామ కూడా ఉండుంటే బాగుండేది. ఏం బాబు, ఏదైనా ముఖ్యమైన పనా? గీతా, జ్యూసో మజ్జిగో తీసుకురామ్మా. అయ్యయ్యో వద్దు, ఇప్పుడేం వద్దు. ఇందాక వచ్చేటప్పుడు దారిలో జ్యూస్ తాగొచ్చాను. ఆ, ఆ, ఇందాకేదో ముఖ్యమైన విషయం చెప్పాలన్నావు. ఏంటి బాబు అది? ఏం లేదత్త, 2-3 సార్లు పెళ్లి ముహూర్తాలు పెట్టించామత్త. ఏదో కారణాలతో వాయిదా పడిపోతుంటే అమ్మ నాన్న జ్యోతిష్యుడికి నాది పూరిది జాతకాలు చూపించారు. మా ఇద్దరి జాతకాల్లో ఏవో చిన్న చిన్న దోషాలున్నాయంట. మీరు కంగారు పడేంత దోషాలేం కాదు, దోష పరిహారం చెప్పారు. అవునా? పరిహారం ఏం చేయాలో చెప్తే అది చేసేద్దాం. అది చెప్పడం కోసమే వచ్చాను. నేను పూరి కలిసి ఈ సోమవారం అమ్మవారి గుళ్ళో పూజ చేయించి దోష నివారణ కోసం ఏవో తతంగాలు చేయాలంట. ఆ విషయమే మీకోసారి చెప్పమని మా అమ్మ నాన్న చెప్పారు. తప్పకుండా చేసేద్దాం బాబు. 2-3 సార్లు పెళ్లి ముహూర్తాలు అనుకుని కూడా ఇలా అయిపోయింది. ఏంటమ్మా, దోష నివారణ పూజలు ఇవన్నీ ఉత్తిత్తివే. ఇవన్నీ చేయించాలంటావా? అలా అంటావేంటి? నువ్వంటే ముహూర్తం చూడకుండా మెళ్ళో తాళి కట్టించుకున్నావు. దానికి కూడా అట్లే జరగాలా ఏంది? కనీసం దానికైనా సవ్యంగా జరగని. నేనేం నిన్ను దెప్పి పొడవాలని అనలేదు. ఉన్నదే మీరిద్దరూ. కనీసం ఒక్క పిల్లకైనా ముందు నుంచి సవ్యంగా చేసుకోవాలని ఆశ ఉంటుంది కదా, దాని గురించి చెప్తున్నా. నువ్వేం తప్పుగా అనుకోకు. ఆ, ఈ పూజలు అవి అన్నీ కరెక్ట్గా చేయించాలా. పైగా మీరిద్దరూ కలిసి చెయ్యాలి అంటున్నారు. చేయించుకుంటే మీకే మంచిది. లేకపోతే ఇదిగో మేం పడుతున్నాం చూడిప్పుడు తిప్పలు, అట్టాగే ఉంటాది మీ వ్యవహారం కూడా. మేం కూడా అదే చెప్తున్నామండి. ఈ తిప్పలేవి కనీసం నా పెద్ద కూతురికైనా లేకుండా ఉండాలి. దానత్తారింట్లో అయినా అది సుఖంగా ఉండాలి. మేం వియంకులు ఇంటికి పోతే నవ్వుతూ పలకరించే మనుషులుండాలని ఆశపడుతున్నాం. అబ్బో, మేమే రాచి రంపాన పెడుతున్నాం మిమ్మల్ని. ఎవరి గురించి వాళ్ళు తెలుసుకుంటున్నారు. సంతోషం. మాట్లాడండి మాట్లాడండి, చెప్తా.
ఓ నువ్వు గమ్మునుంటావా? ప్రతి చిన్న విషయానికి నువ్వెందుకు తల దూరుస్తావా? ఓళ్ళు మాట్లాడుకుంటున్నాడా? నువ్వా బాబు అరవింద్, మీరన్నట్టు ఆ దోష నివారణ పూజలన్నీ చేయించేద్దాం. నేను మీ అమ్మగారికి ఫోన్ చేసి మాట్లాడతాను. మిగతా విషయాలు తెలుసుకొని ఆ ఏర్పాట్లు చేసుకుంటాం. అలాగే. బాలాజీ, నువ్వు చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. మేమంత స్వార్థపరుల్లా కనిపిస్తున్నామా? మేం మా బ్రతుకులే చూసుకుంటున్నామా? మీకోసం నేను అసలు గోవిందని పెళ్లి చేసుకోకూడదనే అనుకున్నాను. కానీ చేసుకున్నారు కదా, బానే ఉండారుగా మీ ఇద్దరు. రే ఏం బాగున్నావురా? ఏం బాగున్నావా? పెళ్లి చేసుకుని భార్యాభర్తలం అయ్యామే తప్ప కనీసం అమ్మదారి గీతకి కోడలనే మర్యాద కూడా తీసిలేకపోతున్నా. తన్ని గౌరవంగా చూసుకోలేకపోతున్నాను. రే పోరా, ఎన్ని కథలైనా చెప్తావు. నువ్వు చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. వాళ్ళని ఎందుకు అంటున్నావు? అవునులే, నువ్వు కూడా మీ అమ్మ నాయన చెప్పిందే వినడానికి సిద్ధపడిపోయినావు కదా. నేను కనీసం మాట్లాడడానికి కూడా అవకాశం దొరకడం లేదు. ఏ గుడికో గోపురానికో పోయి మాట్లాడదని పిలిస్తే రాని మనిషివే. ఇప్పుడు ఆడితో పెళ్లి దోసాలు తొలగిపోవటానికే పూజలు చేస్తా ఉంటారంట. ఈవిడి గారు కూడా పోతారట. వెళ్తానని నేను అన్నానా? మా అమ్మ వాళ్ళు అన్నారు. వాళ్ళన్నా నువ్వన్నా ఒకటే కదా. వాళ్ళు చెప్పిందే కదా చేస్తా ఉంటావు. చివరికే నన్నేం చేయమంటావు? చచ్చిపోమంటావా? చెప్పు, చచ్చిపోతాను. ఏయ్, నీకేమైనా పిచ్చా? ఏం మాట్లాడుతున్నావు? లేకపోతే చూడు, ఆ మనిషి నన్ను అర్థం చేసుకుంటున్నాడా? ఇన్సెక్యూరిటీతో ఎప్పుడు చూసినా ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ నన్ను చంపేస్తున్నాడు. పూరి, నువ్వు ఊరుకో. రే బాలాజీ, నువ్వు చేస్తున్నది తప్పురా. నువ్వు ఇట్లా మాట్లాడు, పని పెట్టుకోబాక. ఒరే ఇప్పుడు ఏమైపోయిందనా? చూస్తా ఉంటే అంతా అయిపోతుంది కదరా. నేను దాని మెల్లో పసుపు తడికట్టి ఏం ప్రయోజనం? నా కళ్ళ ముందే నేను పసుపు తడికట్టిన పిల్లకాయలు నిశ్చితార్థం చేసేసినారు. పెళ్లి చేయడానికి కూడా సిద్ధపడిపోతున్నారు. నన్నేం చేయమంటావు? రే అట్లాంటివి ఏం జరగవురా. నువ్వు ఉండరా, నాకు కొంచెం టైం ఇవ్వు. టైం ఇస్తే ఏం చేస్తారా? ఏం జరుగుద్ది? ముందు తొందరపడి పసుపు